మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. మనం గత కొన్ని రోజులుగా యుద్ధ సమాచారాల గురించి వింటూ ఉన్నాం. ఎట్టకేలకు యుద్ధం రానే వచ్చింది. ఈరోజు మనం చూడబోయే న్యూస్ ప్రపంచాన్ని కదిలించిన న్యూస్. ప్రపంచ చరిత్రనే మార్చేసే అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్. మూడవ ప్రపంచ యుద్ధానికి డోర్లు ఓపెన్ అయ్యాయేమో అనిపించే రేంజ్లో మిడిల్ ఈస్ట్ అగ్నిగుండంగా మారిపోయింది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి చేసిన దాడికి ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడు. ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత ఏకంగా ఇరాన్ ప్రభుత్వమే అఫీషియల్గా మా సుప్రీం లీడర్ చనిపోయాడని ప్రకటించింది. అసలు ఈ యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది? ఇజ్రాయెల్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల పరిస్థితి ఏంటి? వీటన్నిటికీ మించి 2600 సంవత్సరాల క్రితం బైబిల్లోని యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు చెప్పిన ప్రవచనం మన కళ్ళ ముందు ఎలా నెరవేరుతుందో ఈరోజు మనం చాలా సింపుల్గా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వీడియో కొంచెం లెంత్గా ఉన్నా సరే అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే మనం ఏ కాలంలో ఉన్నామో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందంటే ఈ యుద్ధం ఏదో రాత్రికి రాత్రి కోపం వచ్చి చేసిన దాడి కాదు. నెలల తరబడి అమెరికా, ఇజ్రాయెల్ మాట్లాడుకొని సమస్యను సాల్వ్ చేద్దామని దాడి చేశాయి. ట్రంప్ గవర్నమెంట్ తరపున స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ లాంటి వాళ్ళు ఓమన్, జెనీవా దేశాలకు వెళ్ళి ఇరాన్తో శాంతి చర్చలు జరపాలని ట్రై చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా నాకు యుద్ధం ఇష్టం లేదు, మాట్లాడుకుందామని చెప్పారు. కానీ ఇరాన్ అసలు వినలేదు, చర్చలకు కోఆపరేట్ చేయలేదు. సరిగ్గా ఆ టైంలో అమెరికా, ఇజ్రాయెల్ టాప్ ఇంటెలిజెన్స్ అధికారులకు ఒక భయంకరమైన సీక్రెట్ రిపోర్ట్ అందింది. అదేంటంటే ఇరాన్ ఫాస్ట్గా అణు ఆయుధాలను రెడీ చేస్తోంది. ఏ క్షణమైనా ఇజ్రాయెల్ మీదకు వదలటానికి భారీ బాలిస్టిక్ మిసైల్స్ను భూమి అడుగున ఉన్న పటిష్టమైన బంకర్లలో రెడీగా ఉంచింది. అంటే ఏ క్షణమైనా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేయొచ్చు అని పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక ఇరాన్ వాళ్ళు కొట్టేదాకా వెయిట్ చేస్తే అసలు ఇజ్రాయెల్కు మనుగడే ఉండదు అనుకొని ఫస్ట్ అటాక్ మనమే చేయాలి అని ఇజ్రాయెల్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 28న సైరన్ల మోతతో ఈ మహాదాడి మొదలైంది. దీనికి ఇజ్రాయెల్ వాళ్ళు పెట్టుకున్న పేరు ఆపరేషన్ రోరింగ్ లయన్, గర్జించే సింహం. ఇది శత్రువుని కోలుకోకుండా దెబ్బకొట్టే దాడి. ఇరాన్కి సంబంధించిన ఐఆర్జీసీ కమాండ్ సెంటర్స్, బాలిస్టిక్ మిసైల్స్ దాచిపెట్టిన గోడౌన్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని టార్గెట్ చేశారు. ముఖ్యంగా టెహ్రాన్, ఇస్ఫహాన్, కరాజ్, కెర్మాన్షా లాంటి సిటీల్లో ఉన్న ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద భయంకరమైన బాంబుల వర్షం కురిపించారు. ఈ దాడిలో ఇజ్రాయెల్కి తోడుగా అమెరికా 100 రెట్ల పవర్తో రంగంలోకి దిగింది. అమెరికా ఈ ఆపరేషన్కి పెట్టిన పేరు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఇది ఎంత పెద్ద ఆపరేషన్ అంటే 2003 ఇరాన్ యుద్ధం తర్వాత అమెరికా చేసిన అతిపెద్ద మిలిటరీ డిప్లాయ్మెంట్ ఇదే. అమెరికా మామూలుగా రాలేదు. ఇజ్రాయెల్కి దగ్గరగా మధ్యధరా సముద్రంలోనేమో అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ని పెట్టింది. అరేబియా సముద్రంలోనేమో యుఎస్ఎస్ అబ్రహం లింకన్ను పెట్టింది. దాదాపు 120కి పైగా ఫైటర్ జెట్స్ని ఒకేసారి గాల్లోకి పంపింది. 40,000 అడుగుల ఎత్తులో ఏడబ్ల్యూఎస్సిఎస్ విమానాలతో గాల్లో నుండే మొత్తం యుద్ధాన్ని కంట్రోల్ చేసింది. మొత్తం ప్యాక్ చేసి గట్టిగా కొట్టారు. సముద్రం లోపల ఉన్న సబ్మెరైన్ల నుంచి, డెస్ట్రాయర్ల నుంచి పవర్ఫుల్ టోమాహక్ క్రూయిజ్ మిసైల్స్ను ప్రయోగించారు. ఇక భూమికి 100 అడుగుల లోతులో ఇరాన్ దాచిపెట్టిన అణుక్షేత్రాలను పగలగొట్టడానికి అమెరికా తన దగ్గర ఉన్న అతిపెద్ద బంకర్ బస్టర్ బాంబులను వాడింది. అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా ఇరాన్ రాడార్ సిస్టమ్స్ ఏవి పనిచేయకుండా బ్లైండ్ చేసేసింది. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఈ యుద్ధంలో అమెరికా ఒక్క సైనికుడిని కూడా భూమి మీద నడిపించుకుంటూ ఇరాన్ లోపలికి పంపలేదు. గ్రౌండ్ వార్ లేనేలేదు. మొత్తం ఆకాశం, సముద్రం నుండే ఇరాన్ సామర్థ్యాన్ని సర్వనాశనం చేసేసింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్, అమెరికా వాడిన మాస్టర్ స్ట్రాటజీ ఏంటో తెలుసా? అడ్డం వస్తున్న కొమ్మలను నరకడం కాదు, ఏకంగా వేళ్లతో సహా పీకేయాలని ఫిక్స్ అయ్యారు. మిలిటరీ భాషలో దీన్నే డికాపిటేషన్ స్ట్రాటజీ అంటారు. తల నరికే వ్యూహం అన్నమాట. అంటే కేవలం సైనికులను, ఆయుధాలను కొట్టడం కాదు, అసలు ఇరాన్ వ్యవస్థను నడిపిస్తున్న ఆ నగరాల కేంద్రాన్ని, టాప్ లీడర్లను టార్గెట్ చేశారు. ఎవరు టార్గెట్ అయ్యారు? ఎక్కడ దాడులు జరిగాయి అంటే ఇజ్రాయెల్కు ఇరాన్ నాయకుల గురించి వాళ్ళు ఎక్కడెక్కడ దాక్కుంటారనే విషయాల మీద పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకే డైరెక్ట్గా ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయతుల్లా అలీ ఖమేనీని లేపేశారు. ఇరాన్కి అసలైన బాస్ ఈయనే. 1989 నుంచి ఇరాన్ మొత్తాన్ని శాసిస్తున్నాడు. నార్త్ టెహ్రాన్లో ఉన్న ఈయన కాంపౌండ్ మీదే డైరెక్ట్గా అత్యంత సున్నితమైన దాడి జరిగింది. అలాగే ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ టెహ్రాన్లోని షెమిరాన్ జిల్లాలో ఉన్న ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ను కూడా అమెరికా, ఇజ్రాయెల్ టార్గెట్ చేశాయి. దీంతోపాటు ఇరాన్ ఆర్మీ చీఫ్, టాప్ డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్స్, అలాగే ముఖ్యంగా ఐఆర్జీసీ కమాండర్లను కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. మనం గత వీడియోలో చెప్పుకున్నాం, ఈ ఐఆర్జీసీ అనేది దేశ ప్రజలను కాపాడే సైన్యం కాదు, కేవలం సుప్రీం లీడర్ ఖమేనీని మరియు అతని ప్రభుత్వాన్ని కాపాడే పర్సనల్ ఆర్మీ ఇది.
దాడి జరిగిన వెంటనే ఖమేనీ ఎక్కడున్నాడు? సేఫ్‌గా బంకర్‌లోకి వెళ్ళిపోయాడా? లేక గాయపడ్డాడా? అని చాలా కన్‌ఫ్యూజన్ నడిచింది. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత ఏకంగా ఇరాన్ ప్రభుత్వమే అఫీషియల్‌గా మా సుప్రీం లీడర్ ఖమేనీ ఈ దాడిలో చనిపోయాడని ప్రకటించింది. అంతేకాదు ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ అమీర్ హతామీ, ఐఆర్‌జీసీ కమాండర్ మహమ్మద్ పాక్‌పూర్ కూడా చనిపోయినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక్కడే ఒక పవర్‌ఫుల్ పాయింట్ ఉందండి. అధికారం ఎప్పుడూ సైలెంట్‌గా ముగిసిపోదు. చరిత్రలో జరిగే కొన్ని మరణాలు యాక్సిడెంట్స్ కావు. అవి శత్రువులకు పంపే వార్నింగ్ మెసేజ్‌లు. ఒక దేశపు లీడర్‌ని చంపినప్పుడు ప్రభుత్వాలు కూలిపోతాయి, సైన్యాలు కదులుతాయి, ఏకంగా చరిత్రే తిరిగి రాయబడుతుంది. ఇప్పుడు ఇరాన్‌లో ఏం జరుగుతోంది? సాధారణంగా ఒక వ్యవస్థలోని మెయిన్ లీడర్‌ని చంపేస్తే ఆ వ్యవస్థ కూలిపోతుందని అమెరికా, ఇజ్రాయెల్ ప్లాన్ చేశాయి. కానీ ఇరాన్ వ్యవస్థ ఒక హైడ్రా లాంటిది. అంటే ఒక తల నరికేస్తే మరో తల పుట్టుకొచ్చే రాక్షస్ అన్నమాట. సరిగ్గా ఇక్కడే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక మాస్టర్ మైండ్ గేమ్ ఆడారు. ఇరాన్ ప్రజలందరికీ డైరెక్ట్‌గా ఒక వీడియో మెసేజ్ పంపించారు. ఇరాన్ ప్రజలారా, మీ కష్టాలు తీరబోతున్నాయి. దయచేసి రోడ్ల మీదకి రండి. మిమ్మల్ని నడిపిస్తున్న ఆ రాక్షస ప్రభుత్వం అంతమైపోయింది. ఇక ఒక కొత్త స్వేచ్ఛాయుతమైన ఇరాన్ని నిర్మించుకోవడానికి మీకు దొరికిన గోల్డెన్ ఛాన్స్ ఇది. మీ భవిష్యత్తు మీ చేతుల్లోకి తీసుకోండి అని పిలుపునిచ్చారు. ఒక దేశపు సుప్రీం లీడర్ చనిపోవడం, బయట నుంచి అమెరికా దాడులు, లోపల ప్రజల తిరుగుబాటు ఒకేసారి అన్నీ జరిగితే ఆ దేశం పరిస్థితి ఎంత అల్లకల్లోలంగా మారుతుందో మీరే ఊహించుకోండి. నిజంగా ఇజ్రాయెల్ వేసిన ఈ ప్లాన్తో మిడిల్ ఈస్ట్ చరిత్రే మారిపోతుంది. కేవలం 12 నిమిషాల సమయం, ఆకాశం నుండి మృత్యువు, భయంతో వణికిన దేశం, తమ కళ్ళ ముందే తమ దేశ రాజధాని టెహ్రాన్ కాలిపోతుంది. తమను దశాబ్దాలుగా ఏలిన సుప్రీం లీడర్ ఖమేనీ కూడా చనిపోయాడు. ఇదంతా చూసిన ఇరాన్ ఊరుకుంటుందా అండి? పగతో రగిలిపోతుంది. ఇజ్రాయెల్ మీదకు ఒకేసారి వందలాది బాలిస్టిక్ మిసైల్స్ను, సూసైడ్ డ్రోన్లను వర్షంలా వదిలింది. ఇక్కడో లాజిక్ ఉందండి. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య డైరెక్ట్ బోర్డర్ లేదు. అంటే సైనికులు కత్తులతో, తుపాకులతో పట్టుకొని బోర్డర్లో కొట్టుకునే ఛాన్స్ లేదు. ఇది పూర్తిగా ఆకాశంలో జరుగుతున్న యుద్ధం. ఇరాన్లో ఒక మిసైల్ బటన్ నొక్కితే అది ఇజ్రాయిల్లోని టెల్-అవీవ్ నగరంలో పడ్డానికి పట్టే ఖచ్చితమైన సమయం ఏంటో తెలుసా? జస్ట్ 12 నిమిషాలు. కేవలం 12 నిమిషాలు. ఈ 12 నిమిషాల వ్యవధిలోనే రాడార్లు ఆ మిసైల్ని పసిగట్టాలి. ఆటోమేటిక్గా ఇజ్రాయెల్ దేశమంతటా సైరన్లు మోగాలి. ఆ సైరన్ మోగిన క్షణం నుండి ఇజ్రాయెల్ ప్రజల చేతిలో ఉన్న టైం చాలా చాలా తక్కువ. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఊహించుకోండి. మీరు గాఢ నిద్రలో ఉన్నారు. అర్ధరాత్రి భయంకరమైన సైరన్ మోగింది. మీకు ఆలోచించడానికి కూడా టైం లేదు. వెంటనే లేచి నిద్రపోతున్న మీ పిల్లల్ని ఎత్తుకొని ఇంట్లో ఉన్న ముఖ్యమైన వస్తువులను పట్టుకొని అండర్ గ్రౌండ్లో ఉన్న సేఫ్ బంకర్లోకి పరుగులు తీయాలి. ఈ 12 నిమిషాలు ఇజ్రాయెల్ ప్రజల ప్రాణాలను గుప్పెట్లో పెట్టింది. హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న పేషెంట్లను కూడా ఆదరాబాదరాగా అండర్ గ్రౌండ్లోకి షిఫ్ట్ చేశారు. స్కూల్స్ అన్ని బంద్, దేశం మొత్తం లాక్డౌన్కి వెళ్ళిపోయింది. ఇరాన్ వేసిన మాస్టర్ ప్లాన్ రింగ్ ఆఫ్ ఫైర్. ఇరాన్ ఇక్కడ ఇంకో భయంకరమైన ప్లాన్ వేసింది. ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ అనే సూపర్ పవర్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఆకాశంలో వచ్చే మిసైల్స్ని అది గాల్లోనే పేల్చేస్తుంది. కానీ ఇరాన్ ఏం చేసిందంటే తన మిసైల్స్తో పాటు వందలాది షాహెద్ డ్రోన్లను, అంటే ఇవి సూసైడ్ డ్రోన్లు అనమాట, వీటిని కూడా ఒకేసారి వదిలింది. ఇవి గుంపులు గుంపులుగా వచ్చి ఐరన్ డోమ్ని కన్ఫ్యూజ్ చేసి టార్గెట్ని కొట్టాలన్నది వాళ్ళ ప్లాన్. అంతేకాదు ఇరాన్ తన కిరాయి దళాలను కూడా రంగంలోకి దించింది. లెబనాన్ బోర్డర్లో ఉన్న హిజ్బుల్లా, ఎర్ర సముద్రంలో ఉన్న హౌతీలు, ఇరాక్, సిరియాలో ఉన్న ఉగ్రవాద స్థావరాలు, ఇలా నలుమూలల నుండి ఒకేసారి ఇజ్రాయెల్ మీదకు మిసైల్స్ వర్షం కురిపించాయి. అయితే ఇజ్రాయెల్కి సపోర్ట్గా అమెరికా వార్షిప్స్ సముద్రం నుండి ఈ మిసైల్స్ని అడ్డుకున్నాయి. ఇజ్రాయెల్లో పౌరులు ఒకవైపు బంకర్లలో భయంతో వణికిపోతుంటే ఆకాశం మొత్తం మిసైల్స్ని అడ్డుకునే ఇంటర్సెప్టర్స్తో దీపావళిలాగా ఎర్రగా వెలిగిపోయింది. ఒక మిసైల్ గాల్లో పేలిన తర్వాత ఆ శకలాలు కింద పడి కూడా చాలా భవనాలు కాలిపోయాయి. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ గ్యాప్లో బలి అవుతున్నది ఎవరు? దేవుడు లేని ఆ రాజకీయ నాయకుల? కాదు. ఇటు ఇజ్రాయెల్లోనూ అటు ఇరాన్లోనూ పాలు తాగే పసిపిల్లలు, ఏ పాపం ఎరుగని అమాయక ప్రజలు. ఈ పాయింట్ దగ్గరే మనకు గుండె బరువెక్కుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధం కేవలం ఇజ్రాయెల్కి, ఇరాన్ బోర్డర్లకు మాత్రమే పరిమితం కాలేదండి. మెల్లగా గల్ఫ్ దేశాల మెడకు చుట్టుకుంది. ఎలా అంటే ఇరాన్కి ఇక్కడ ఒక పక్కా మాస్టర్ ప్లాన్ ఉంది. డైరెక్ట్గా అమెరికా, ఇజ్రాయెల్తో మిలిటరీ పరంగా ఫైట్ చేస్తే గెలవడం కష్టమని ఇరాన్కి బాగా తెలుసు. అందుకే తెలివిగా రూట్ మార్చింది. అమెరికా మిలిటరీ బేస్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ గల్ఫ్ దేశాలన్నిటినీ ఈ యుద్ధంలోకి లాగుదాం. అప్పుడు ఆ దేశాలకు భయం పట్టుకొని వాళ్లే వెళ్ళి ట్రంప్ని కాళ్ళు పట్టుకొని యుద్ధం ఆపమని బతిమలాడతారు కదా అని ఇరాన్ స్ట్రాటజీ. అనుకున్నదే తడువుగా ఇరాన్ తన క్షిపణులను, డ్రోన్లను ఇజ్రాయెల్ వైపే కాకుండా అరబ్ దేశాల వైపు కూడా తిప్పింది. అసలు ఎక్కడెక్కడ దాడులు జరిగాయి మీరు వింటే షాక్ అవుతారు. బహ్రెయిన్లోని మనామా సిటీలో అమెరికా నేవీకి చెందిన 5th ఫ్లీట్,
5వ నౌకాదళం బేస్ ఉంది. దీనిపైన ఇరాన్ వదిలిన ఒక ప్రొజెక్టైల్ డైరెక్ట్గా వెళ్ళి అక్కడ సర్వీస్ సెంటర్ను కొట్టింది. ఇది డైరెక్ట్ హిట్. ఖతార్లో ఉన్న అతిపెద్ద అమెరికా బేస్ అల్ ఉదీద్ పైన, అలాగే కువైట్లోని పలు బేస్ల పైన ఒకేసారి దాడులు జరిగాయి. అలాగే సౌదీ రాజధాని రియాద్లోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, అలాగే జోర్డాన్, ఇరాక్లో ఉన్న అమెరికా స్థావరాలపై భారీ అటాక్స్ జరిగాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మనందరికీ ఎంతో ఇష్టమైన లక్షలాది మంది భారతీయులు నివసిస్తున్న దుబాయ్, అబుదాబి, యుఏఈ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇరాన్ వేస్తున్న ఈ మిసైల్స్ని అడ్డుకోవడానికి అమెరికా తన పేట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా గాల్లోనే వాటిని పేల్చేస్తుంది. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే, అలా ఆకాశంలో పేలిపోయిన ఆ మిసైల్స్ తాలూకు నిప్పులు, శకలాలు కింద సాధారణ ప్రజలు నివసించే ఏరియాల్లో వర్షంలా పడుతున్నాయి. అలా అబుదాబిలో పడిన ఒక మిసైల్ శకలం తగిలి ఒక విదేశీయుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఇక దుబాయ్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది అత్యంత సుందరమైన ప్రదేశం పామ్ ఐలాండ్. శనివారం రాత్రి వీకెండ్ ఎంజాయ్ చేస్తున్న జనాలు సరిగ్గా అప్పుడే ఆకాశం నుండి రాలిపడిన ఒక అగ్నిగోళం శకలం డైరెక్ట్గా పామ్ ఐలాండ్లోని ఫేమస్ ఫెయిర్మాంట్ హోటల్ మీద పడింది. అంతే, ఒక్కసారిగా ఆ 5 స్టార్ హోటల్ భయంకరమైన మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో 4 తీవ్రంగా గాయపడ్డారు. దుబాయ్ అనేది ప్రపంచానికి ఒక టూరిజం హబ్, బిజినెస్ హబ్. అలాంటి జనసంచారం ఉండే పౌర నివాసాల మీద దాడులు జరగడం అంటే మామూలు విషయం కాదు. అరబ్ దేశాలన్నీ ఇప్పుడు తీవ్ర కోపంతో రగిలిపోతున్నాయి. ఇరాన్ చేస్తున్నది ముమ్మాటికి దుర్మార్గం, మా గగనతలాన్ని ఉల్లంఘిస్తోందని సౌదీ అరేబియా లాంటి దేశాలు మండిపడుతున్నాయి. కానీ ఇరాన్ ఏమైనా పిచ్చి ఆలోచనలు చేసి రేపొద్దున తమ ఆయిల్ రిఫైనరీల మీద దాడులు చేస్తుందేమోనని ఆ దేశాలు లోపల తీవ్రంగా భయపడుతున్నాయి. చూశారు కదా, అమెరికా, ఇరాన్ మధ్య మొదలైన ఈ మంటలు ఇప్పుడు యావత్ మిడిల్ ఈస్ట్ని ఎలా తగలబెడుతున్నాయో. పరిస్థితి చాలా దారుణంగా మారుతుందని మీరు గమనించాలి. ఈ యుద్ధం ఎక్కడో మిడిల్ ఈస్ట్లో జరుగుతుంటే మనకెందుకులే అనుకోవడానికి వీల్లేదండి. ఈ దెబ్బతో ప్రపంచం మొత్తం వణికిపోతుంది. ముఖ్యంగా 2 రంగాల మీద భయంకరమైన ఎఫెక్ట్ పడింది. ఒకటి ఏవియేషన్, 2 ఆయిల్. నిన్నటి వరకు రద్దీగా ఉన్న పశ్చిమ ఆసియా ఆకాశం ఇప్పుడు ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయింది. ఆకాశంలో ఎటు చూసినా మిసైల్స్ వెళ్తుండటంతో భయపడిన దేశాలన్నీ తమ గగనతలాన్ని పూర్తిగా మూసేశాయి. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మన న్యూఢిల్లీ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటి సౌదీ అరేబియా గగనతలం మీదుగా వెళ్తుండగా సరిగ్గా అప్పుడే ఈ యుద్ధం మొదలైంది. ఇక చేసేదేమీ లేక ఆ విమానం గాల్లోని యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చేసి ముంబైలో ల్యాండ్ అయింది. దుబాయ్, దోహా, అబుదాబి అనేవి ప్రపంచానికే కనెక్టింగ్ హబ్స్ లాంటివి. ఇప్పుడు ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్, ఎయిర్ ఫ్రాన్స్, లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్లైన్స్, అలాగే మన ఇండియాకి చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో లాంటి పెద్ద ఎయిర్లైన్స్ అన్నీ ఆ రూట్లో తమ ఫ్లైట్స్ని పూర్తిగా క్యాన్సిల్ చేశాయి. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్స్లోనే బిక్కుబిక్కుమంటూ ఇరుక్కుపోయారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న మన భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక సీరియస్ హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్లో ఉన్న భారతీయులు మీకు ఏ దారి దొరికితే ఆ దారిలో వెంటనే దేశం విడిచిపెట్టి వచ్చేయండి. ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళు ఎమర్జెన్సీ బంకర్లలోనే ఉండండి. యుఏఈ, సౌదీ, కువైట్లో ఉన్న వాళ్ళు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అని స్పష్టంగా చెప్పింది. ఇక ఈ యుద్ధంలో సామాన్యుడి నడ్డి విరిచే అతిపెద్ద ప్రాబ్లం పెట్రోల్ రేట్లు. ప్రపంచ చమురు ఉత్పత్తిలో దాదాపు 30% ఈ అరబ్ దేశాల నుండే వస్తుంది. అయితే ఇక్కడ ఇరాన్ చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ ఉంది. అదే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఇదొక సన్నని సముద్ర మార్గం. ప్రపంచ ఆయిల్ ట్రేడ్లో 20% కేవలం ఈ రూట్ గుండానే వెళ్తుంది. ఇప్పుడు ఇరాన్కి కోపం వచ్చి ఈ రూట్ని బ్లాక్ చేసినా లేదా నీళ్ళలో మైన్స్ పెట్టినా చమురు సరఫరా ఆగిపోయి ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతాయి. ఈ దాడుల వార్తలు బయటికి రాగానే ఇప్పటికే క్రూడ్ ఆయిల్ రేట్లు 5% పెరిగాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ రేట్లు 20% వరకు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు, ఎర్ర సముద్రంలో గ్లోబల్ ట్రేడ్లో 12% కార్గో నౌకలు ప్రయాణిస్తుంటాయి. ఇప్పుడు ఇరాన్కి మద్దతుగా హౌతీలు మళ్ళీ ఆ నౌకల మీద దాడులు స్టార్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అంటే కార్గో షిప్స్ అన్నీ ఆఫ్రికా చుట్టూ తిరిగి రావాలి. దీనివల్ల వారాల కొద్దీ సమయం, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి నిత్యావసర వస్తువుల రేట్లు బగ్గుమంటాయి. అందుకే అంటున్నా, యుద్ధం మిడిల్ ఈస్ట్లో జరిగినా రేపొద్దున మన బండికి పెట్రోల్ కొట్టించాలన్నా, సరుకులు కొనాలన్నా మన జేబులకి చిల్లు పడడం పక్కా. దుబాయ్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలు మన భారతీయులకు ఒక సెకండ్ హోమ్ లాంటిది. అక్కడ ఏ 10,000 లేదా 1,00,000 మందో కాదు, దాదాపు 80 నుండి 90 లక్షల మంది మన ఇండియన్స్ పనిచేస్తున్నారు. పెద్ద ఆఫీసుల్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దగ్గర నుండి సూపర్ మార్కెట్లలో పనిచేసే వాళ్ళు, డ్రైవర్లు, నర్సులు, ఎండనక వాననక బిల్డింగ్లు కట్టే కన్స్ట్రక్షన్ వర్కర్ల వరకు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుండే లక్షలాది మంది తమ ఫ్యామిలీస్ని ఇక్కడ వదిలేసి 4 రాళ్ళు సంపాదించుకుందామని అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు సడన్గా ఆ దేశాల మీద కూడా ఇరాన్ మిసైల్స్ వేస్తుండడంతో, మన వాళ్ళు ఎక్కువగా ఉండే దుబాయ్లోని సివిలియన్ ఏరియాల్లో శకలాలు పడుతుండడంతో ఇండియాలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. టీవీల్లో వస్తున్న భయంకరమైన బ్రేకింగ్ న్యూస్లు, హడావుడి చూస్తూ
ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వాట్సాప్లో తమ వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఏమండి జాగ్రత్త బాబు బయటికి వెళ్ళకండి అని ఏడుస్తున్నారు. ఈ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న మన భారత ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల శాఖ వెంటనే అలర్ట్ అయ్యాయి. ఏ దేశానికి ఆ దేశం సపరేట్ గా చాలా స్ట్రిక్ట్ గా హెచ్చరికలు జారీ చేశాయి. అంతర్జాతీయంగా చూసుకుంటే ఇండియా ఇజ్రాయెల్ కి చాలా మంచి మిత్రదేశం. మొన్న మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్లి చూసిన హడావుడి అంతా చూసాం. అలాగని గల్ఫ్ దేశాలు, ఇరాన్తో కూడా మనకు మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అందుకే మన వాళ్ళు కూడా బ్యాలెన్స్డ్ గా స్పందించారు. దయచేసి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం ఆపండి, సామాన్య పౌరుల ప్రాణాలకు ముప్పు తీసుకురాకండి, పంతాలకు పోకుండా దౌత్యపరంగా మాట్లాడుకొని సమస్యలను సాల్వ్ చేసుకోండి అని న్యూఢిల్లీ నుంచి అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఏది ఏమైనా అక్కడ యుద్ధ తీవ్రత పెరిగితే మాత్రం గల్ఫ్లో ఉన్న మన భారతీయుల భద్రత అనేది ఒక పెద్ద సవాలుగా మారబోతుంది. ఒక పక్క అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసి మేము ప్రపంచాన్ని కాపాడుతున్నామని చెప్తుంటే, ఇటుపక్క ప్రపంచంలోని మిగతా అగ్రరాజ్యాలు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అసలు ఇజ్రాయెల్ చేసింది ముందస్తు దాడి కాదు, అది పక్కాగా ఇంటర్నేషనల్ చట్ట ఉల్లంఘన అని తేల్చి చెప్తున్నాయి. ముఖ్యంగా మన పరిశుద్ధ గ్రంథంలోని యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయంలో ఉన్న మాగోగ్ అయిన రష్యా ఈ దాడుల మీద ఎలా స్పందించిందో తెలుసా? ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేసి ఇరాన్ మీద చేసిన అక్రమ దాడి. అణ్వాయుధాలు అనేది కేవలం ఒక సాకు మాత్రమే. అమెరికా అసలు టార్గెట్ ఇరాన్లో ప్రభుత్వాన్ని కూలదోయడం అని రష్యా విదేశాంగ శాఖ అసలు గుట్టు రట్టు చేసింది. దానికి తగ్గట్టుగానే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేసి చంపేశారు. మీకు ఇష్టం లేని దేశం మీద ఇలా ముందే వెళ్ళి బాంబులు వేయడం కరెక్ట్ అయితే, రేపొద్దున మేము కూడా నచ్చని దేశాల మీద ఇలాగే బాంబులు వేస్తాం, ఎవరు అడగడానికి వీల్లేదు అని రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఈ దాడుల వల్ల మిడిల్ ఈస్ట్ మొత్తం నాశనమైపోయి ఒక పెద్ద ఆర్థిక, మానవతా విపత్తు రావడం ఖాయమని రష్యా హెచ్చరించింది. ఇక చైనా విషయానికి వస్తే, ఎప్పుడూ సైలెంట్గా ఉంటూ తన బిజినెస్ ఏదో తాను చూసుకుంటూ ఉండే చైనా ఈసారి మాత్రం కన్నెర్ర చేసింది. చైనా ప్రపంచ దేశాలకు ఒక భయంకరమైన వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ జోరును ఇప్పుడే ఆపకపోతే, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను లాక్కోకపోతే ఇది ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది, దాన్ని ఎవరూ ఆపలేరు అని చైనా స్ట్రాంగ్ సిగ్నల్ ఇచ్చింది. మీరందరూ ఏకమై ఇజ్రాయెల్ని అడ్డుకోండి, లేదంటే గ్లోబల్ లెవెల్లో ఎవరు ఊహించని పెద్ద విపత్తు వస్తుంది. ఏ దేశమైనా సరే పక్క దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని చైనా డిమాండ్ చేసింది. పరిస్థితులు చేయి దాటిపోతుందని గ్రహించిన చైనా ఇజ్రాయెల్లో ఉన్న తమ పౌరులను వెంటనే దేశం విడిచి వచ్చేయమని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చేసింది. ఇక నార్వే లాంటి దేశాలు కూడా ఇజ్రాయెల్ని నిలదీస్తున్నాయి. మీ మీదకు దాడి వస్తుందని పక్కా ఆధారాలు ఉంటేనే ముందస్తు దాడి చేయాలి, కానీ మీ దగ్గర ఆధారాలు ఎక్కడున్నాయి? ఇలాంటి పనులు చేస్తే అంతర్జాతీయ చట్టాలకు ఇక విలువ ఎక్కడుంటుంది అని ప్రశ్నిస్తున్నాయి. చైనా, రష్యా ఇంత సీరియస్ ఎందుకు అవుతున్నాయంటే, మిడిల్ ఈస్ట్ అనేది ఒక మందు పాత్ర లాంటిది. ఇక్కడ ఆయిల్, రిలీజియన్, అలాగే సూపర్ పవర్ ఈగోస్, ఈ 3 కలగలిపి ఉన్నాయి. ఒక్క చిన్న నిప్పురవ్వ పడినా సరే ఆ మందు పాత్ర పేలిపోయి ప్రపంచం మొత్తం బూడిదైపోతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా కలిసి వేసిన బాంబులతో ఆ నిప్పు అంటుకుంది. ప్రస్తుతం చైనా, రష్యా రెండూ కలిసి ఐక్యరాజ్య సమితిలో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాలని, ఇజ్రాయెల్పై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే బైబిల్లో చెప్పినట్లుగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఒకే తాటిపైకి రావడం, గోగు మాగోగు యుద్ధం మొదలైందని స్పష్టంగా అర్థమవుతోంది. బైబిల్ చదివే ప్రతి క్రైస్తవుడికి అర్థం కావాల్సిన, అసలు స్కిప్ చేయకూడని పాయింట్ ఇప్పుడు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ న్యూస్ అంతా చూస్తుంటే మీకు బైబిల్లోని యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము కళ్ళ ముందు మెదలడం లేదా? సుమారు 2600 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీలు దేశం కోల్పోయి బబులోను దేశంలో బానిసలుగా ఉన్న చీకటి కాలం అది. ఇక ఇశ్రాయేలు దేశం పని అయిపోయింది, వాళ్ళు ఎప్పటికీ తిరిగి రారు అని ప్రపంచం అనుకుంటున్న టైంలో దేవుడు యెహెజ్కేలుకు ఒక అద్భుతమైన దర్శనం ఇచ్చాడు. యెహెజ్కేలు గ్రంథము 36, 37 అధ్యాయాల్లో దేవుడు ఏమన్నాడంటే, ఎండిపోయిన ఎముకలకు నేను జీవం పోస్తాను, చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలను మళ్ళీ తీసుకువచ్చి వాళ్ళ సొంత దేశంలో పెడతాను అన్నాడు. అది 1948 మే 14న అక్షరాల నెరవేరింది. ఇజ్రాయెల్ దేశం మళ్ళీ పుట్టింది. సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇజ్రాయేలీలు తమ దేశానికి తిరిగి వచ్చిన తర్వాత అంత్య దినాలలో, ఎండ్ టైమ్స్లో వాళ్ళ మీదకు ఒక పెద్ద శత్రు దేశాల కూటమి దండెత్తి వస్తుందని దేవుడు యెహెజ్కేలు 38వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఇజ్రాయెల్ దేశం మీదకు వచ్చే దేశాల పేర్లలో మొట్టమొదటి పేరు పారసీకులు. పారసీకులు అంటే మరెవరో కాదు, నేటి ఇరానీయులు. 1935 వరకు ఇరాన్ అఫీషియల్ పేరు పర్షియా, పారసీక రాజ్యం. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ మీదకు 12 నిమిషాల్లో దూసుకువచ్చే బాలిస్టిక్ మిసైల్స్ వేస్తున్న ఇరాన్ గురించి దేవుడు 2600 ఏళ్ల క్రితమే పేరు పెట్టి మరీ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. అంతేకాదు, యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఏమన్నాడంటే, మాగోగు దేశపు వాడగు గోగునకు, అంటే రోషు, మెషకు, తుబాలు అను దేశంలో అధిపతి. ఈ ఇరాన్కు మిగతా శత్రు దేశాలకు నాయకత్వం వహించేది
ఈ గోగు మాగోగు, రోషు. బైబిల్ పండితులు, చరిత్రకారులైన జోసెఫస్ లాంటి వాళ్ళ ప్రకారం మీరు మ్యాప్ తీసి జెరూసలేంని ఖచ్చితంగా ఉత్తర దిశగా ఒక గీత గీసుకుంటూ వెళ్తే అక్కడ నల్ల సముద్రాన్ని దాటుకొని కరెక్ట్గా మాస్కో దగ్గర ఆగుతుంది. అంటే భౌగోళికంగా అది నేటి రష్యా. మెషకు, తుబాలు అనే ప్రాంతాలు ప్రాచీన కాలంలో టర్కీ అనే దేశంలో ఉండేవి. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ చూడండి, ఇప్పుడు టీవీల్లో వస్తున్న న్యూస్ చూడండి. ఇరాన్కి రష్యా ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. వాళ్ళు రీసెంట్గానే సముద్రంలో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ చేశారు. అమెరికా దాడి చేయగానే రష్యా ఇజ్రాయెల్ మీద తీవ్రంగా మండిపడింది. ఇంకో పక్క టర్కీ కూడా ఇజ్రాయెల్ని నాశనం చేస్తామని బహిరంగంగానే చెప్తోంది. అంటే రష్యా, ఇరాన్, టర్కీ అచ్చం యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయంలో దేవుడు ఏ దేశాలైతే ఇజ్రాయెల్ మీదకు కూటమిగా వస్తాయని చెప్పాడో సరిగ్గా అవే దేశాలు ఈరోజు ఒకటవుతున్నాయి. ఇజ్రాయెల్పై దండెత్తడానికి రంగం సిద్ధమైపోయింది. ఇదేదో రాజకీయ నాయకుల మైండ్ గేమ్ కాదండి, సృష్టికర్త అయిన దేవుడు రాయించిన దైవ ప్రణాళిక. ఈ ప్రవచనం మన కళ్ళ ముందు 100% అక్షరాలా నెరవేరుతుందంటే యేసయ్య రాకడకు మనం ఎంత సమీపంగా ఉన్నామో అర్థం చేసుకోవాలి. ఒక పక్క ఆకాశం నుండి బాంబుల వర్షం కురుస్తుంటే ఇరాన్ లోపల ఇంకో పెద్ద సంచలనం జరుగుతోంది. అసలు ఇరాన్ పరిస్థితి బయటికి కనిపించినంత స్ట్రాంగ్ ఏం లేదండి, లోపల పూర్తిగా డల్ అయిపోయింది. అక్కడి ప్రజలు సంవత్సరాలుగా తమ నిరంకుశ ప్రభుత్వం పట్ల తీవ్రమైన కోపంతో రగిలిపోతున్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోయింది. 2018 నుండి చూసుకుంటే వాళ్ళ కరెన్సీ రియాల్ వాల్యూ 95% పడిపోయింది. నిత్యావసరాల రేట్లు డబుల్ అయిపోయాయి. సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేదు. ఇలాంటి టైంలో ఒక పెద్ద యుద్ధాన్ని ఎక్కువ కాలం భరించే సత్తా కానీ డబ్బు కానీ ఇప్పుడు ఇరాన్ దగ్గర లేదు. ఒకవేళ బలవంతంగా యుద్ధం చేస్తే ఆ కోపంతో ప్రజలే తిరగబడి ప్రభుత్వాన్ని కూలదోస్తారు. సరిగ్గా ఈ పాయింట్ని అడ్వాంటేజ్గా తీసుకొని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇద్దరూ కలిసి ఇరాన్ ప్రజలకు డైరెక్ట్గా ఒక వీడియో మెసేజ్ వదిలారు. ఒక స్వేచ్ఛాయుతమైన ఇరాన్ని నిర్మించుకోండి అని నేరుగా పిలుపునిచ్చారు. ఇది మామూలు మైండ్ గేమ్ కాదండి. బయట నుండి మిలిటరీతో దాడులు చేస్తూనే లోపల ప్రజల ద్వారా ప్రభుత్వాన్ని మార్చేసే భయంకరమైన మాస్టర్ ప్లాన్ ఇది. ఈ దెబ్బతో ఇరాన్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోతుంది. చివరిగా ఈరోజు మనం చూస్తున్నది కేవలం టీవీల్లో వచ్చే బ్రేకింగ్ న్యూస్లు కావు. మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దేవుని వాక్యం మన కళ్ళ ముందే ఎలా అక్షరాలా నెరవేరుతుందో చూస్తున్నాం. మత్తయి సువార్తలో యేసయ్య చెప్పినట్లు ఈ లోకపు కాలం సమీపంగా ఉంది. దేవుని గడియారం వేగంగా తిరుగుతోంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో బాధపడటం కాదు, క్రైస్తవుడిగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఇజ్రాయెల్ దేశం కోసం, అలాగే గల్ఫ్ దేశాల్లో చిక్కుకొని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్న మన భారతీయులు క్షేమంగా ఉండేలా, వాళ్ళు తమ కుటుంబాల దగ్గరికి సురక్షితంగా చేరుకునేలా ప్రార్థించండి. ముఖ్యంగా ఇరాన్లో దేవుని ఎరగని అమాయక ప్రజలు ఉన్నారు. నాయకులు చేసే తప్పులకు ఆ పసి పిల్లలు, సామాన్యులు బలైపోతున్నారు. వాళ్ళు ఈ యుద్ధం, ఇబ్బందుల నుండి బయటపడి నిజమైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకునేలా ప్రార్థన చేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయని, ఆత్మీయంగా మిమ్మల్ని మేలుకొల్పాయని నేను నమ్ముతున్నాను. ఈ పరిస్థితుల గురించి, బైబిల్ ప్రవచనాల నెరవేర్పుల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నేను మీ ప్రతి కామెంట్ని చదువుతాను. ఈ వీడియో ప్రతి క్రైస్తవుడికి, ప్రతి సంఘానికి చేరేలా మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వాక్యానుసారమైన బైబిల్ ప్రవచనాల అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన రక్షకుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో ప్రాముఖ్యమైన అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలుగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. వచ్చుచున్నాను రాజాగే రాజు మహిమాన్వితుడే మేఘమాననుమే వచ్చు